ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు. వేయబడనిది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఆ పునాది క్రీస్తే. ప్రతివాడును పునాదిపై ఏ రీతిగా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలా శ్రేష్టమైన మాట. ఇల్లు కట్టడానికి మొదటి పునాది వేయాలి. ఎంత ఎత్తుగా ఇల్లు కడతామో అంత లోతుగా పునాది వేయాలి. యేసు ప్రభువు చెప్పిన ఉపమానములో ఒకడు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి బలంగా ఆ ఇంటి మీద కొట్టెను. అది పడలేదు. ఎందుకంటే బండ మీద పునాది వేశారు గనక. అతడు బుద్ధి కలిగిన వాడు, అనగా దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా నడుచుకుని వారందరూ అలాగే ఉంటారు. అలాగును కాక వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయని వారు ఉంటారే, ఇసుక మీద అనగా ఎక్కువ లోతు లేని పునాది వేసి ఇల్లు కట్టిన బుద్ధిహీనుడును వారిని పోలిన వారుగా ఉంటారు. వారు ఎలా ఉంటారు? వాన కురిసింది, వెంటనే వరద వచ్చింది, గాలి విసిరింది. ఈ మూడు కూడా, వాన కురిసెను, నెంబర్ 2 వరద వచ్చింది, 3 గాలి విసిరింది. కనుక పైన ఆ పాక లేదా పైన ఆ గాలి విసిరేసరికి పై టాప్ అంతా ఎగిరిపోయింది, గోడలన్నీ నానిపోయినాయి. వర్షానికి వరద ఉందిగా, ఈ వరద నానిన గోడల్ని కొట్టుకెళ్ళిపోయింది. కనుక అది కూలిపోయింది. దాని పాటు భయంకరము. క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన, క్రైస్తవ పేరు పెట్టుకున్న, ఆదివారం చర్చికి వెళ్ళిన, చివరికి బాప్టిజం పొందిన చాలదు. మీ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువును క్షమాపణ కోరుకోవాలి, యేసయ్య రక్తములో కడగబడాలి, మారు మనసు పొందాలి. అది సరి అయిన పునాది. ఈ పాపాలు ఒప్పుకోకుండా, ఈ బాప్టిజం పొందకుండా, బల్లారాధన లేకుండా నేను భక్తిలో ఉన్నాను ఇంతకాలం నుండి అంటే వాళ్ళు ఇసుక మీద కట్టుకున్నట్టే ఇల్లు. క్రమముగా ఉన్నారు చూసారా? బాప్టిజం పొంది పాపాలన్నీ ఒప్పుకొని క్రమముగా వాక్యాన్ని వింటూ ఇలా జీవించాలి అని వాక్యానుసారంగా జీవిస్తారే, వారు బండ మీద ఇల్లు కట్టుకొనిన వారు, బండ మీద భక్తిని కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, బంధువుల ద్వారా ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, యోబు లాంటి వ్యాధులు వచ్చినా, యోబు లాంటి కష్టాలు వచ్చినా, వాళ్ళ భక్తి శ్రేష్టంగా నిలబడుద్ది, వాళ్ళ ఇల్లు నిలబడుద్ది. లేదు, శ్రేష్టంగా భక్తి కట్టుకోకుండా పైన ఏదో మేము వెళుతున్నాం, మేము వస్తున్నాం అని అంటారే, ఒకవేళ వాళ్ళ ఇంటికి గనక చిన్న శ్రమ వచ్చింది అంటే ఈరోజు చాలామంది భక్తులు జారిపోవడానికి అదే కారణం. వాళ్ళ పునాది కరెక్ట్గా లేదు. ప్రియా దేవుని బిడలారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసయ్య అదే చెప్పారు. తిరిగి జన్మించాలి అని ప్రభు చెప్పారు. అతడు నీతి గల పరిసయ్యుడు, భక్తి గలవాడు, దేవుని కొరకు ఆశ గలవాడు, యూదులు బోధకుడు. అటువంటి ఆయనే తిరిగి జన్మించాలి అని ప్రభు చెప్పారు. అంటే బాప్టిజం పొందాలి నీవు మరలా. అతను ఎలాంటి శ్రేష్టతను కలిగిన వాడు? భక్తి కలిగిన వాడు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవాడు, యూదులకు ఆయన ఒక బోధకుడు. అయినా కానీ అతనికి రక్షణ అవసరమై ఉన్నదని ప్రభు చెప్పారు. సరి అయిన పునాది వేసుకోవాలి. పరీక్షలో పాస్ అయ్యాను, ప్రభువుని అందుకే నేను నమ్ముకున్నానండి, అందుకే బాప్టిజం పొందానండి, లాటరీ టికెట్ తగిలిందండి, కొంత అమౌంట్ వచ్చిందండి, అందుకే నేను బాప్టిజం పొందానండి, కోరుకున్న వారితో పెళ్ళయిందండి, అందుకే బాప్టిజం పొందానండి, ఇలాంటివి స్వస్థత వచ్చిందండి, నేను అందుకే బాప్టిజం పొందానండి. ఇవన్నీ కూడా ఇసుక మీద పునాదులు, కరెక్ట్ అయినటువంటి పునాది కాదు. వీటి మీద ఆధారపడవద్దు. మంచి పునాది వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కట్టుకోవాలి.
అప్పుడు ఆ ఇల్లు అగ్ని పరీక్షకు ఒకవేళ అగ్ని పరీక్ష లాంటిది వచ్చినా కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టిన ఎడల అది కాలిపోవును. అనగా పాపముతోనూ అవిధేయతతోనూ అపనమ్మకంతోనూ కట్టుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టుకోండి. అనగా విశ్వాసము, పరిశుద్ధత, 9 ఆత్మఫలాలు ఉన్నాయే, అలా అప్పుడు మీ ఇల్లు నిలబడుతుంది. చాలామంది ఎలా కట్టేస్తారంటే తక్కువ టైంలో తక్కువ అమౌంట్ కర్ర గడ్డి కొయ్యకాలతో ఇల్లు కట్టేసుకోవచ్చు. కానీ ఆ ఇంటికి పెద్ద ఖర్చు ఏం అవదు, ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ ఇది ఉందో చూసారా, బంగారము వెండి వెలగలరాళ్ళు, చాలా టైం పట్టుద్ది ఆ ఇల్లు కట్టుకోవాలంటే. చాలా కాస్ట్లీ, చాలా టైము, చాలా ధనం ఖర్చు అవుద్ది. అలాగే ఈరోజు సంఘానికి వచ్చే వారి ఇల్లు 2 రకాలు. పైన ఇల్లు కట్టేసుకొని మా ఇల్లు అయిపోయిందని కర్ర గడ్డి కొయ్యకాలు లాంటి ఇల్లు కలిగిన విశ్వాసులు ఉన్నారు. కొంతమంది మా ఇల్లు బంగారము వెండి వెలగలరాళ్ళు అంటే వాళ్ళ తీర్మానాలు చాలా గట్టిగా ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళ పరిచర్య, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ మోకాళ్ళ అనుభవం, వాళ్ళు రోజు బైబిల్ చదివే విధానం, వాక్యానుసారంగా జీవించాలి, లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. వాళ్ళ ఇల్లు వెండి బంగారము వెలగలరాళ్ళు. ఇలాంటి ఇంటి మీద గనక దేవుడు పరీక్ష వస్తే ఎవరు నిలబడతారు? వాళ్ళు నిలబడతారు. బంగారము వెండి వెలగలరాళ్ళు. కర్ర గడ్డి కొయ్యకాలు తేలిపోతారు. ఆది కాండములో వారు బాబేలు గోపురాన్ని కట్టారు. అది దేవుని చిత్తంగా కాదది. అందువల్ల దేవుడు ఏం చేశాడు? వారి భాషను తారుమారు చేశాడు. దాన్ని మధ్యలోనే ఆపేశాడు. దానికి బాబేలు అని పేరు పెట్టారు. అది ఆగిపోయింది, సామెతగా హేళనగా మారిపోయింది. అందరికీ చూపించడానికి దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఇలా ఆగిపోతాయి అని 10 మంది మాట్లాడుకునే హాస్యాస్పదంగా బాబేలు గోపురం అయిపోయింది. బాబేలు అంటే కలవరము, లేదు తారుమారు అని అర్థం. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా వాళ్ళు కట్టారు. వ్యాపించుట దేవుని చిత్తమైతే వారు చెదిరిపోక అచ్చటే ఉందాం, ఇచ్చటనే ఉందాం అనుకున్నారు. ఆ దినాల్లో దేవుని బిడలు బలిపీఠమును కట్టేవారు. వీరు సాతాను కొరకు గాలి గోపురం కట్టారు. మనకు పేరు తెచ్చుకుందాం రండి అనుకున్నారు. పేరు మనకు కాదు, దేవునికే రావాలి. ఎప్పుడైనా గమనించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడలారా, నోవాహు ఓడను కట్టాడు. దేవుని మాట ప్రకారంగా కట్టాడు. నోవాహు అట్లు చేసెను, ఎట్లు చేసెను? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా అతడు చేశాడు. నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించండి అంటే వెళ్ళాడు ఓడలోకి. మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు నేను నీకు ఎలా కనబరుస్తానో అలా ఆ రూపాన్ని, ఆ ఉపకరణాలని నువ్వు నిర్మించాలి అంటే మోషే ప్రభు చెప్పినట్లుగానే చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా కట్టబడుతుంది? మీరు అనుకున్నట్లుగా మన నీతా లేక దేవుని నీతా? మన నీతి కాదు, దేవుని యొక్క నీతి. చాలామంది అనుకుంటారు నేను చేస్తున్నది కరెక్టే అనుకుంటారు. అది కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఆ మాట ప్రకారంగా మనం చేయటం ఎంతైనా మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. ఆత్మీయమైన మనం ఇల్లు కట్టబడదాం. మన ఇల్లు బండ మీద ఉండేలాగా చూద్దాం. శ్రేష్టమైన ఇల్లు, లేటైన కష్టమైన మనం చక్కగా తీర్మానాలు అన్ని కరెక్ట్గా నీట్గా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, పునాది మీద ఏ రీతిగా కట్టబడుచున్నారు ఈ రోజున ప్రభువా, మీ మాట ప్రకారంగా కట్టిన నోవా గాని ఆ చక్కటి ఓడ కట్టాడు. అలాగే మీ మాట ప్రకారంగా ప్రభువా మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. మీ చిత్తం లేకుండా బాబేలు గోపురం కట్టాడు, మధ్యలోనే ఆగిపోయింది. ఏదైనా మీ చిత్త ప్రకారంగా మా ఆత్మీయ జీవితం కట్టబడులాగున కృప దయచేయండి. ఈ ఉదయకాలం నీ మాటలు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. అలాగే దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని దయచేయండి. వారు అనుకున్నవన్నీ కూడా మీరు కృప చూపించి ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేయండి. ఈ వారం అంతట్లో కూడా
వారికి అన్ని విషయాల్లో సహాయం చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇవన్నీ కూడా మీరు తెలియజేస్తూ ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రత్యేకంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.